వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాంకులో వేకెంట్గా ఉన్న 25 ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్కి సెలెక్ట్ అయితే మీ ఊరిలో ఉన్నటువంటి బ్యాంక్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎగ్జామినేషన్ ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం పిలిచి వీళ్ళు జాబ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు 15,000 రూపాయల శాలరీ అనేది మనకి ఇస్తారు. అండ్ మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత బ్యాంక్లో ఏదైతే పాస్బుక్ రిలేటెడ్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ అలాగే బ్యాంక్ స్టాఫ్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మీరు అసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే బ్యాంక్లో ఉంటాయి, డేటా ఎంట్రీ వర్క్, ఇలాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక హాలిడేస్ విషయానికి వస్తే బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మీరు వర్క్ చేస్తారు. అండ్ బ్యాంక్ టైమింగ్స్లోనే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. సో మీ ఊర్లోనే ఉంటూ మీరు ఈ బ్యాంక్లో జాబ్ చేసుకోవచ్చు కాబట్టి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు నెలకు 15,000 రూపాయల శాలరీ అయినా పర్లేదు, మేము ఈ జాబ్కి అప్లై చేసుకుంటాము అనేటువంటి వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ జాబ్కి సంబంధించి పూర్తి వివరాలు, అంటే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, రిజర్వేషన్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఎగ్జామినేషన్ లేదు అని చెప్పారు, మళ్ళీ క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన వివరాలు, అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ బ్యాంక్లో ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏపీ కాబ్ అనేటువంటి బ్యాంక్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఈ ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేసి ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి వివిధ బ్రాంచెస్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, హెడ్ ఆఫీస్ ఉంది. సో స్టేట్ వైజ్గా దీనికి సంబంధించిన బ్యాంకులనే ఉన్నాయి. సో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. టోటల్గా 25 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఓసీ 10 వేకెన్సీ ఉన్నాయి, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీలో గ్రూప్ 1 2, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3లో 1 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు అయితే రిజర్వేషన్ చేయబడి ఉంది. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ వైజ్గా వేకెన్సీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి స్పెషలైజేషన్గా వేకెన్సీని డివైడ్ చేశారు. అగ్రికల్చర్ రిలేటెడ్గా 3 పోస్టులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3, లీగల్లో 1 వేకెన్సీ, అండ్ జనరల్ కేటగిరీ కింద 18 వేకెన్సీస్ ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో మీరు రెస్పెక్టివ్ ట్రేడ్లో డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే క్వాలిఫికేషన్ చూడండి, మనకి అగ్రికల్చర్ అనుకోండి, డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా అనిమల్ హస్బెండరీ లేదా వెటర్నరీ సైన్స్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఫిజికల్చర్ లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్లో డిగ్రీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్కి అయితే డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్కి అప్లై చేయవచ్చు. ఇక లీగల్ పోస్ట్కి డిగ్రీ ఇన్ లా లేదా ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఇన్ బ్యాంకింగ్ లేదా కామర్స్ లేదా అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఈ రిలేటెడ్గా ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా రావాలి. అంటే తెలుగు చదవడం రాయడం అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఇంగ్లీష్ చదవడం రాయడం అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అంటే
33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 38 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఏపీ కాప్ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్రాంచెస్, హెడ్ ఆఫీస్కి ఇక్కడ మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. సో చాలామంది దూర ప్రాంతాల్లో ఇస్తారేమో అనుకుంటారు, మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచెస్లోని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి, తెలుగు అనేది. సో మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు సబ్జెక్ట్ చదివినటువంటి ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంకా బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే మీరు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, అంటే జాబ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇక స్టైఫండ్ విషయానికి వస్తే నెలకు మనకు 15,000 రూపాయల స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇందులో మనకి బ్యాంక్ వాళ్ళు 10,500 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ నుంచి మీకు 4,500 రూపాయలు వస్తుంది. టోటల్గా 15,000 రూపాయల స్టైఫండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ ఈ మూడిట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి క్యాండిడేట్స్ని మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు. సో మొత్తం 30 మార్కులకి సెలెక్షన్ చేస్తే ఇందులో 10 మార్కులు 10th క్లాస్ నుంచి తీసుకుంటారు, 10 మార్కులు ఇంటర్మీడియట్ నుంచి, అండ్ 10 మార్కులు డిగ్రీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మీకు 90% కంటే ఎక్కువ వచ్చి ఉంటే పర్సంటేజ్ అనేది టోటల్ పర్సంటేజ్ మీకు 9 మార్కులు ఇస్తారు. 80 to 90% మధ్యలో వచ్చి ఉంటే 8 మార్కులు ఇస్తారు. 70 to 79% మధ్యలో వచ్చి ఉంటే 7 మార్కులు, 60 to 69 మధ్యలో వచ్చి ఉంటే 6 మార్కులు, 50 to 59 మధ్యలో వచ్చి ఉంటే 5 మార్కులు, అండ్ 50 బిలో పర్సంటేజ్ కానీ మీకు గ్రాడ్యుయేషన్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ 10thలో కానీ వస్తే 4 మార్కులు ఇస్తారు. ఈ విధంగా మీకు 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఇంటర్మీడియట్లో ఎంత, డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చూసుకొని టోటల్ మార్కులు 30కి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు మార్కులు అనేది ఇస్తారు. సో మీరు కన్నా హైయెస్ట్గా ఉంటే మీకు జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఒక లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, అది కూడా విజయవాడలో ఏపీ కాబ్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెడతారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ అనేది అలాట్మెంట్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సరైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో మనకి మెయిన్గా కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు రిజర్వేషన్ వైజ్గా అప్లై చేసి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అడిగితే ఖచ్చితంగా కావాలి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే ఫోటో అండ్ దానికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి, ఎవరైనా దీంట్లో ట్రైనింగ్ చేసుకోవాలి అంటే. ఇక వన్స్ మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ యూజ్ చేసుకొని వేరే ప్రైవేట్ బ్యాంకుల్లో మీరు జాబ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ బ్యాంక్లో ట్రైనింగ్ అనేది 1 year పాటు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మీరు, నాకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఉంది, నేను ఇక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేశాను బ్యాంక్లో అని చూపించి మీరు ఈజీగా దీన్ని ఎక్స్పీరియన్స్ కింద యూజ్ చేసుకొని మీరు ఫ్యూచర్లో మంచి మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఏవైనా గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్, బ్యాంక్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వాటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఫీజు నుంచి రిఫండ్, అంటే ఫీజు నుంచి ఎగ్జామ్షన్ కూడా కొన్ని జాబ్స్కి అయితే ఇస్తున్నారు, బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి. ఓకే, సో ఇక ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది అంటే మనకి 1 year పాటు, 12 నెలల పాటు మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది ఇచ్చి ఇంటికి పంపిస్తారు. సో ఇది ఎవరైనా 15,000 రూపాయల స్టైఫండ్ అనేది నాకు అర్జెంటుగా కావాలి, నెలకు 15,000 రూపాయలు ఉన్నా పర్లేదు నేను చేసుకుంటాను అనేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఏదైనా జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, సో నాకు 15,000 రూపాయల శాలరీ ఇచ్చినా పర్లేదు, నేను ఆ బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైనా జాబ్స్ చూసుకుంటాను వన్స్ ఆ బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అయిన తర్వాత,
సో అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చూసుకొని నేను ఏదైనా కాంట్రాక్టువల్ జాబ్స్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ అక్కడ చేసుకోగలను దాన్ని నేను అనేవాళ్ళు కూడా ఈ జాబ్స్కి అంటే ఈ ట్రైనీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 11 ఆగస్టు 2026 లోపు చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి ఆగస్టు 2026లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా రెగ్యులర్ జాబ్స్కి ఓకేనా. సో విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీ కాబ్ బ్యాంకులలో మనకి స్టాఫ్ అసిస్టెంట్ 295 పోస్టులకు, అసిస్టెంట్ మేనేజర్ 44 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి యాక్చువల్గా లాస్ట్ డేట్ అనేది 15వ తేదీ ఉండేది. ఇంతకుముందే అయిపోయింది. బట్ దాన్ని లాస్ట్ డేట్ని మనకి ఎక్స్టెండ్ చేశారు. ఎన్నో తేదీ వరకు అంటే 15/8/2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు, లాస్ట్ డేట్ అయిపోయిందిలే అని గమ్మున ఉండిపోతున్నారు. మీరు ఇది రిక్రూట్మెంట్ నోటీస్ అనేది సపరేట్గా విడుదల చేశారు, లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేసిండేది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ అప్రెంటిస్షిప్కి సపరేట్గా, రెగ్యులర్ జాబ్స్కి సపరేట్గా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.